అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లో 96వ సూరా అల్ అలక్లోని మొదటి వాక్యం నుంచి ముందుగా నేను అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు చదువు సృష్టించినటువంటి నీ ప్రభువు పేరుతో నువ్వు చదవడం ప్రారంభించు. మరియు ఆయన మనిషిని నెత్తటి ముద్దతో సృష్టించాడు. మరియు నువ్వు చదువుతూ పో, నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా జ్ఞానబోధ చేశాడు. అల్హమ్దులిల్లా. మరియు ఆయన మనిషికి అతడు ఎరుగని దానిని, మనిషికి అతనికి తెలియని దానిని నేర్పాడు. మరియు అది కాదు, అసలు విషయం ఏమిటి అంటే మానవుడు హద్దుమీరిపోతూ ఉన్నాడు. ఎందుకంటే తనకు ఎవరి అవసరమూ లేదన్న భావన అతనికి ఉంది. నిజంగా అందరూ మరలిపోవలసింది నీ ప్రభువు వైపుకే. అడ్డు తగిలేవాడిని నీవు చూసావా? ఒక దాసుని అతను నమాజు చేస్తూ ఉండగా అడ్డుకున్నాడు. ఇదిగో చూడు, ఒకవేళ అతను గనక సన్మార్గాన ఉంటే, లేదా అతను భయభక్తులను గురించి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లయితే అతని గురించి నీ ఉద్దేశం ఏమిటి? ఇదిగో చూడు, వాడేమో ధిక్కార వైఖరిని అవలంబిస్తూ ముఖం తిప్పుకొని పోతూ ఉంటే వాడి గురించి నీ అభిప్రాయం ఏమిటి? అల్లా తనను గమనిస్తూ ఉన్నాడన్న విషయం అతనికి తెలియదా? అల్లా తనను గమనిస్తూ ఉన్నాడన్న విషయం అతనికి తెలియదా? కానే కాదు, ఒకవేళ వాడు గనక తన వ్యతిరేక ధోరణిని మానుకోకపోతే మేము వాడి నుదుటి జుత్తును పట్టి ఏడుస్తాము. అబద్ధాలతో దురంతాలతో కూడుకున్న వాడి నుదుటి జుత్తును. అల్లాహు అక్బర్. కావాలంటే వాడు తన సలహా మండలి సభ్యులను సహాయార్థం పిలుచుకోవచ్చు. మేము కూడా నరకబటులను పిలుస్తాము. తస్మాత్ జాగ్రత్త, నువ్వు వాడి మాట వినకు. నీ ప్రభు సన్నిధిలో నీవు సాష్టాంగపడి సామీప్యం పొందు. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా ఖురాన్లోని 96వ సూరాలోని 19 వాక్యాలు ఉన్నట్లుగా చదవడం జరిగింది. అల్లా మనందరికీ సన్మార్గం, సరైన మార్గం ప్రసాదించుగాక. ఆమీన్.